తెలంగాణలో గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 3 కోట్ల రూపాయలిచ్చి ఉద్యోగాలు కొనుక్కునే స్థాయి తమకు లేదన్నారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురి చేయొద్దంటూ వాపోయారు. ఇక ఆరోపణలు చేసేవారు ఆధారాలతో నిరూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాము ఎవరికి ఎలాంటి డబ్బులు చెల్లించలేదంటున్నారు గ్రూప్ 1 ర్యాంకర్లు. రాజకీయాల కోసం తమ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పారు. ఇప్పుడు తమ జీవితాలు రోడ్డున పడ్డాయంటూ వాపోయారు. గ్రూప్ 1లో క్వాలిఫై అయిన విద్యార్థులతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు 3 కోట్ల రూపాయలు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈరోజు అటు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సెలెక్ట్ అయినటువంటి మహిళ ఉన్నారు. చెప్పండి, మీరు సెలెక్ట్ అయినటువంటి సంతోషాన్ని ఏ విధంగా చెప్తారు? ఆలోపే ఇదంతా కూడా డబ్బులు చెల్లించారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ నాజియా. నా ర్యాంక్ 96 అండి గ్రూప్ 1లో. అది 3వ ప్రిలిమ్స్ అండి మేము రాసింది. ఫస్ట్ ప్రిలిమ్స్ 2022లో రాసామండి. క్వాలిఫై అయ్యాము. మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే అది పేపర్ లీక్ అయిందని చెప్పేసి క్యాన్సిల్ చేశారు. రెండో ప్రిలిమ్స్ 2023లో రాసాము. అది బయోమెట్రిక్ తీసుకోలేదన్నో కోర్టు కొట్టేసింది. మళ్ళీ మేము మూడోసారి ప్రిలిమ్స్ 2024లో రాసి మళ్ళీ క్వాలిఫై అయినాము. అండ్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసి మెయిన్స్లో 96 ర్యాంక్ తెచ్చుకున్నామండి. ఇది చెప్పే ముందు నేను బ్యాక్ ఆఫ్ ద స్టోరీ చెప్తానండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయ్యింది. అప్పుడు 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది. రాద్దాము 2 అటెంప్ట్లు. ఆల్రెడీ 2022లో యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చానండి నేను. యూపీఎస్సీ ఆస్పిరెంట్ బేసిక్గా. ఇప్పుడు కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. అండ్ మేము జెన్యూన్ ర్యాంకర్స్ అండి, నిజంగా చెప్తున్నాము. మేము ఈరోజు వచ్చిందే మేము జెన్యూన్ ర్యాంకర్స్మి. మేము 3 కోట్లు పెట్టి కొనలేదు, 1700 కోట్లు పెట్టి కొనలేదు. మా మీద దుష్ప్రచారం జరుగుతుంది, మా మీద నిందలేస్తున్నారు, అబండాలు వేస్తున్నారు. మేము అన్నీ తట్టుకునే స్టేజ్లో లేమండి. మేము అలసిపోయాము. మేము జెన్యూన్గా కష్టపడి తెచ్చుకున్నాము. నేను నా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది నాగర్ కర్నూలులోనండి. మాది ప్రాపర్ నాగర్ కర్నూలులో ఎంపీహెచ్ఎస్ గడ్డంపల్లి మండల్ పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియంలో నేను స్టార్ట్ చేశానండి. అందుకే నేను ముస్లిం అయినా నా తెలుగు ఇంత అనర్గళంగా ఉండడానికి రీజన్ నా ఎడ్యుకేషన్. నేను ప్రైమరీలో స్టార్ట్ చేసిందే తెలుగు మీడియంలో. ఇప్పటికీ 3 సార్లు, ఒకసారి పేపర్ లీక్ కావచ్చు, ఒకసారి బయోమెట్రిక్ కావచ్చు, ఇప్పుడు డబ్బులు చెల్లించారంటూ ఏం చెప్తారు అటు ఆరోపణలు చేసేవాళ్ళు? మీరు జూమ్ చేసుకోండి ఒక్క నిమిషం. ఇది నేనండి. ఎంఏ ఇంగ్లీషు ఫ్రమ్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ నుంచి నేను గోల్డ్ మెడలిస్ట్ అండి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో. కనిపిస్తుందా అండి? అండ్ నేను డిగ్రీలో కూడా గోల్డ్ మెడలిస్ట్ అండి. డిగ్రీలో కూడా ఫిజిక్స్లో నేను మెడల్ తీసుకున్నాను. నేను డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ నుండే చేశాను, కోటి విమెన్స్ కాలేజ్ నుండే. మాస్టర్స్ కూడా నేను గవర్నమెంట్ కాలేజ్ నుంచే చేశాను, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ నుంచి. నేను స్టార్ట్ చేసింది తెలుగు మీడియంలో. ఇప్పుడు ఇంగ్లీష్ కట్ చేస్తే కష్టపడి జాబులు లేవు, నోటిఫికేషన్ లేవు, మేము చదువుకోవాలి అని ఇంగ్లీష్ మీడియం నేర్చుకొని ఇంగ్లీష్ మీడియంలో మేము రాసి క్వాలిఫై అయినామండి. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ అని లాంగ్వేజ్ కాదండి. ఎవరైనా మాట్లాడగలరు. తెలంగాణలో పుట్టిన వాళ్ళు తెలుగులో కాకపోతే ఎందులో మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. ఎందుకు మీ మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? తెలీదండి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మాకు తెలీదు. వాళ్ళ పేర్లు తీసుకోవడం మాకు ఇష్టం లేదు. పొలిటిసైజ్డ్గా మాట్లాడడం మాకు ఇష్టం లేదు. అల్టిమేట్లీ వీ రెస్పెక్ట్ జ్యుడిషియరీ, వీ రెస్పెక్ట్ టీజీపీఎస్సీ. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మేము ఖచ్చితంగా శిరసావహిస్తామండి. మాకేం ఇబ్బంది లేదు అందులో. అటు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా మాకు నమ్మకం ఉంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు మేము చెప్పదలుచుకోవడం లేదు అని చెప్తున్నారు. చెప్పండి మ్యామ్, ఇప్పటికే మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. సో న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అండి, మేము జెన్యూన్గా ర్యాంక్స్ తెచ్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనే దాంతోనే మేము ముందుకెళ్తాము. సో మేము ఎక్కడా కూడా ఫ్రాడ్ చేసి రాలేదు. సో ఇక్కడ అందరూ కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్, కష్టపడిన వాళ్ళే ఉన్నారు. సంవత్సరాల తరబడి అశోక్ నగర్లో కానీ లేకపోతే యూపీఎస్సీకి ట్రై చేసి సో ఖచ్చితంగా మేము ఏదో ఒక ఎగ్జామ్లో విజయం సాధించి గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అవుతాము, సొసైటీకి సర్వ్ చేస్తామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో ఎరిగేషన్స్ చేయడం అనే దానివల్ల మీ పొలిటికల్గా బెనిఫిట్ అయి ఉండొచ్చు, కానీ మాకు చాలా నష్టం చేకూరుతుంది దానివల్ల. సో ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, చుట్టుపక్కల వాళ్ళు అవహేళన చేస్తున్నారు, నిన్నటి వరకు అభినందించిన వాళ్ళే. సో వీటిని ఖచ్చితంగా ఖండించాలి. సో పొలిటికల్ మైలేజ్ కోసం ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ప్లీజ్ మీరు పాలిటిక్స్ని స్టూడెంట్ లైఫ్కి, ఆస్పిరెంట్స్కి దూరంగా పెట్టండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే
పెళ్ళికి ముందు ఆడపిల్ల జీవితం ఒకలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఏది సాధించాలన్న పెద్ద టాస్క్గా ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి జాబ్స్ రాయడం ఇదంతా, ఈ టైంలో ఇది జరగడం ఏం చెప్తారు వాళ్ళకి? ఇది ఖచ్చితంగా డిమోటివేట్ అవుతుందండి. ఇప్పుడు మనకి నేను సింపుల్గా నా లైఫ్లోనే నేను 3 years ఆఫ్ మై మ్యారేజ్ ప్రపోజల్స్ని పోస్ట్పోన్ చేసుకున్నాను. సో రిలేటివ్స్ మా ఫ్యామిలీ మీద కానీ పేరెంట్స్ మీద కానీ చాలా ప్రెషర్ చేశారు. సో అమ్మాయిని ఈ ఫీల్డ్లోకి పంపించడం కరెక్ట్ కాదు, ఇది అన్సర్టెన్ ఫీల్డ్. సో జనరల్గా మనకి అంటే రిజర్వేషన్స్ ఉంటే తప్ప ముందుకు వెళ్ళలేరు. సో ప్రైవేట్ జాబ్స్ చేసుకోవాలి, ఎంఎన్సీస్లోకి తనకి జాబ్ వచ్చిందని ఎందుకు వద్దనుకున్నారు అని చెప్పి క్రిటిసైజ్ చేశారు. నా పేరెంట్స్ ఎప్పుడూ కూడా దాని గురించి ఆలోచించలేదు. దే హ్యావ్ సపోర్టెడ్ మీ ఆల్ ద వే. సో నేను ఎప్పుడైనా వాళ్ళ నిలబెట్టుకోవాలి దాన్ని, నేను వాళ్ళు పెట్టుకున్న కాన్ఫిడెన్స్ని అని అనుకున్నాను. సో దాన్ని మనం ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. కానీ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ రాస్తాను ప్రిపేర్ అవుతాను అన్నప్పుడు సో వీళ్ళకి ఇలా అయింది కాబట్టి మీరు రాయొద్దు అనే యాంగిల్లో మనకి ఫ్యూచర్లో కనపడకూడదు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని మేము చివరి వరకు జాబ్స్ని కూడా ఎగ్జామ్స్కి క్వాలిఫై అవ్వాలి అనుకున్నాము. కానీ మేము కష్టపడిన దానికి అటు న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా మాకు అండగా ఉంటుంది, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి మ్యామ్, అంటే ఎగ్జామ్స్ రాసే టైంలో చాలా పెద్ద టాస్క్ అది. సో ఎలా మీరు ముందుకు వెళ్ళారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఎగ్జామ్స్ రాసిన టైంలోనా? సో 3 సార్లు ప్రిలిమ్స్ జరిగినాయండి. నేను 3 times క్వాలిఫై అయ్యాను. ఆల్మోస్ట్ మేము 3.5 years ఆఫ్ లైఫ్ దానికే ఇచ్చేసామండి. సో సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు? అటు 3 కోట్ల రూపాయలు చెల్లించారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. సో జాబ్ వచ్చింది అని సంతోషించే లోపే ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. ఏం చెప్తారు? మీరు ఇప్పుడు మీ కళ్ళతో చూసారు కదా, ఎంతమంది పేరెంట్స్ ఎఫోర్డ్ చేసుకోగలుగుతున్నారండి. ఇందులో చాలామంది దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ నెల గడవడమే కష్టం అనుకున్న వాళ్ళు 3 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరే ఆలోచించండి. కొంచెం అంటే ఇది చాలా హైలీ పొలిటిసైజ్ చేశారండి. అండ్ కొంచెం ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ముందు వెనక చూసుకొని అది ఫ్యామిలీస్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతున్నాయి మీరు ఆల్రెడీ చూశారు. ఒక మదర్ ఎలా ఏడ్చారు, మేము ఆ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే అని చెప్పి. అది మా భావోద్వేగాలను మేము కంట్రోల్ చేసుకొని మా తోటి వాళ్ళని ఓదార్చాల్సి వస్తుంది. పూర్తిగా పొలిటికల్కి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తున్నారు, రాజకీయం కోసమే ఇదంతా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం కూడా లేదు. కష్టపడి చదివాము, సో ర్యాంక్ కొట్టాము, జాబ్ వచ్చింది అని సంతోషించే లోపే ఇలా దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో